పద్మశాలినేసిన బట్ట చెముటకు ఓర్చుకుంటది, ఎండకు ఓర్చుకుంటది, చలికి ఓర్చుకుంటది. అటువంటి బట్టలు బంధుకు పెట్టి విదేశీ బట్టలకు ఎప్పుడైతే అలవాటు పడ్డారో ఈ మొగ్గము నేర్చుకునేటువంటి యొక్క పద్మశాలీలు తినబోతే అన్నం లేక, కట్టబోతే బట్ట లేక, ఉండబోతే గృహం లేక, అన్నమో రామచంద్ర బట్టో బంగారమాయబట్ట ఏ బట్ట నేర్చుకొని పోయినా సంకల్ల పెట్టుకొని తిరిగిన గాని శాలల్లో బట్టలు కొనేటోళ్ళ రేపాయిరి ఇవో తల్లులారా నా కొడుకులారా. పద్మశాలి వంశములు పుట్టినందుకు కొడక నీకు కడుపు కన్నం లేదు, కొడక నీకు కడుపుకు గంజి లేదురా. ఎక్కడి నుంచేలో మరి మొగ్గాలట సాంచలు సల్లంగుండ సాంచలు చేయబట్టి నా కొడక నేత నేసుకునే కూలీలకు కట్టవచ్చ కొడక నా కొడుకులను దగ్గరల్లా తీసుకొని నా కొడుకులారో బామా కులంగి కుల సఖియా మగవా నా భార్య నన్ను చేసుకొని నువ్వేమి సుఖపడితివమ్మ, నిన్ను చేసుకొని నేనేమి సుఖపడితే. పూర్వకాలం అందు మనకు అనేకమైన అన్నం దొరికింది, ఇయ్యల్ల మనకు అన్నం లేదు. మన కొడుకులను బిడ్డలు వండబెట్టి ఆగో విషము తీసుకొచ్చి పురుగుల మందు తీసుకొచ్చి వాళ్ళకింత పోతాము, మన ఇద్దరం తాగి చచ్చిపోదాం అంటున్నాడు ఆ పద్మశాలి. సక్కని కన్న తల్లి